గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యకర్తలతో డైరెక్ట్గా మాట్లాడారు. దాంట్లో 4 ప్రాంతాల్లో 4 సభలను ఏ విధంగా నిర్వహించుకుంటున్నామో అందులో భాగంగా మీకు అందరికీ తెలుసు, భీమిలిలోనే గత నెల 27వ తారీఖున ఈ సిద్ధం సభ ఎంతో గొప్పగా విజయవంతంగా జరుపుకోవడం జరిగింది. అది ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన సిద్ధం సభ. ఆ తర్వాత గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలకు సంబంధించిన సిద్ధం సభ దెందులూరు సమీపాన జరుపుకోవడం జరిగింది. అది కూడా పెద్ద ఎత్తున విజయవంతం జరిగింది. మళ్ళా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన సిద్ధం సభ గత 4 రోజుల కిందటే మనం అనంతపూర్ పట్టణానికి సమీపంలో రాప్తాళ్ళలో నిర్వహించుకోవడం జరిగింది. ఆ సభ అయితే నభూతో నభవిష్యత్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా ఇటువంటి సభ జరగలేదు ఇంతవరకు అనే విధంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 4వ సభ రేపు మార్చి 3వ తారీఖున ప్రకాశం బాపట్ల జిల్లాల సరిహద్దుల్లో జరిగేదానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే రాష్ట్రంలో ప్రజలు నిర్ణయించుకొని ఉన్నారు. మాకు మేలు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారే మాకు మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాల్లో కూడా గెలిపే ధ్యేయంగా మా కార్యకర్తలు, నాయకులము అందరము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. టీడీపీ జనసేన లిస్టు ప్రకటించింది. మేము ప్రజలకు జవాబుదారీతనంగా ఉండే అభ్యర్థులను ఎంపిక చేశాం. వైసీపీ కన్సాంటల్ వుడ్ వ్యాపారుల్ని, అరాచక శక్తుల్ని అభ్యర్థులుగా నిలబెడుతుంది. నా జీవితంలో ఇప్పటివరకు ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయలేదు, ఇంత కసరత్తు చేసే అభ్యర్థులను ఎంపిక చేశాను. కసరత్తు చేశానని ఆయనే చెప్తున్నాడు కదా. అభ్యర్థులు లేక కసరత్తు చేసుకొని నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి ఆయనకు వచ్చింది. కానీ మా పార్టీలో ఫస్ట్ నుంచి జెండాలు మోస్తూ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు అండగా ఉంటున్న వాళ్ళకే గెలుపు అవకాశాలను దృష్టిలో పెట్టుకొని సీట్లు ఇవ్వటం జరిగింది. తప్పకుండా ఎటువంటి అరాచక కార్యక్రమాలు చేసే అభ్యర్థులకు సీట్లు ఇచ్చే సంస్కృతి మా పార్టీలో లేదు కూడా. అది ఏ పార్టీలో ఉంది? లోగడ ఏ విధంగా గవర్నమెంట్ అధికారులను చుట్టుపట్టుకొని కొట్టారు, జుట్టుపట్టుకొని ఈడ్చారు, అవన్నీ ఎవరి సాంప్రదాయమో ప్రజలకు తెలుసు, మీకు తెలుసు. అందుకే వాళ్ళంతా కష్టపడి లిస్టు క్యాండిడేట్లను ఫైనలైజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వాళ్ళకు వచ్చింది. ఇంకా దాదాపు 30-40 స్థానాల్లో అయితే వాళ్ళకి అభ్యర్థులే ఇంకా ఎత్తుక్కునే పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో అటువంటి పరిస్థితి ప్రతిపక్ష పార్టీలు ఎదుర్కొంటున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. భయపడితే వాళ్ళు మారుస్తారు.